ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వి ప్రకాష్. నేను రాజకీయవాది కంటే ఒక విశ్లేషకునిగానే మీకు అందుబాటులో ఉండాలనుకున్నాను. ఇప్పుడు మేము మాట్లాడబోయేది యాంకర్ లేని షో. నాకు ఎదురుగా ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. నమస్కారం సార్. వారి గురించి పరిచయం అవసరం లేని వ్యక్తి, ఎందుకంటే నార్మల్గా సినిమా వాళ్ళు బాగా సెలబ్రిటీస్, అందరూ వాళ్ళని గుర్తుపడతారు. బట్ ఇంకొక కోణం కూడా ప్రజలకు తెలుసు. వారు జార్జ్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఆయన మరణించిన రోజు కూడా ఆ రోజు కలిసి ఉన్న వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ గారు. విద్యార్థి దశ నుంచే వారి తండ్రి గారి నుంచి వారికి లభించిన సాహిత్యం ద్వారా కావచ్చు, వారి వారసత్వంగా వారి మనోభావాలను వీళ్ళు అలవర్చుకున్న వ్యక్తిగా వామపక్ష భావాలతో ప్రభావితమైన తమ్మారెడ్డి భరద్వాజ గారు సమాజానికి అవసరమైన ప్రతి సందర్భంలో కూడా, సినిమా రంగానికి అవసరమైన ప్రతి సందర్భంలో కూడా ఒక ట్రబుల్ షూటర్గా అక్కడ ఉంటారు. ఒక చైతన్యాన్ని ఇచ్చే విధంగా ప్రజలకు సందేశాలు ఇస్తుంటారు. సో ఈ 77 ఏళ్ల స్వాతంత్రం భారతదేశ ప్రజల మౌలిక కనీస సమస్యలను పరిష్కరించగలిగిందా? మౌలిక వసతుల రంగంలో ఏ మేరకు ఫలితాలు సాధించగలిగింది? ఇప్పుడు 2047 టార్గెట్ పెట్టుకుంటున్నారు పాలకులు. అంటే ఈ 100 సంవత్సరాలు అవసరమా? భారతదేశం లాంటి సకల వనరులున్న ఈ దేశానికి ఎందుకు ఈ 77 ఏళ్లలో కనీస సౌకర్యాలు సమకూర్చలేకపోయారు? నిరక్షరాస్యతను ఎందుకు తొలగించలేకపోయారు? పేదరికం ఎందుకు ఇంకా అట్లాగే ఉంది? వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు ఎందుకు నిత్యకృత్యంగా ఉన్నాయి? పక్కనే ఉన్న సింగపూరు, ఆ తర్వాత ఉన్న చైనా, మనకంటే వెనుక స్వేచ్ఛా స్వాతంత్రాలను పొందిన దేశాలు ఎందుకు అడ్వాన్స్ అవుతున్నాయి? ఇక్కడ సృజనాత్మక శక్తి కొరవడిందా, లేదా పాలకుల విల్ పవర్ లేకపోవడం వలన, సంకల్ప శుద్ధి లేకపోవడం వలన? ఇలాంటి అనేక అంశాల మీద ఈ సమాజాన్ని పట్టిపీడిస్తున్న కాలుష్యం, పర్యావరణం లాంటి అనేక సమస్యల మీద పిచ్చాపాటిగా భరద్వాజ గారితో మాట్లాడాలనుకొని ఈ షో మీ ముందు తీసుకొస్తున్నాం. మీరు మాట్లాడండి భరద్వాజ గారు. లేదు, 75 ఇయర్స్ అయితే అయిపోయింది, కానీ ఏం సాధించామంటే సాధించాం, చాలా సాధించాం. సాధించలేదు, జరగలేదు, ఏమి డెవలప్మెంట్ లేదు అంటానికి లేదు. డెవలప్మెంట్ చాలా ఉన్నాయి. ఎన్నో డ్యాములు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. ఇవాళ ఆ రోజున్న ఆర్థిక పరిస్థితి వేరు, ఈ రోజున్న ఆర్థిక పరిస్థితి వేరు. కానీ ఎంతవరకు మనకు అవుతుంది అనుకున్నాం, ఆ బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాక మనం ఏం కావాలనుకున్నామో అదైతే కాలేదు. ఆ మార్పు అయితే రాలేదు. ప్లస్ ఈ మధ్యకాలం లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అయితే ఒక మనం వెనకకి వెళ్ళిపోతున్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. ఎట్లా అంటే ఈ హేట్రెడ్ ఒకటి పెరిగిపోయింది. కులాలు, మతాల మధ్య ద్వేషభావం పెరిగిపోయింది. దళితుల్ని అణిచివేత కానీ, స్త్రీల మీద అమానుష చర్యలు కానీ, లేకపోతే మతాల మీద ఉన్నాయి కానీ చాలా ఎక్కువైపోయింది. దాంతో అసలు ఏమిటి డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది ఒకటి తెలియట్లేదు. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు కొంతమందికి రియల్ ఎస్టేట్ పెరిగితే డెవలప్ అయిపోయినట్టు కూడా అనుకుంటున్నారు. మన స్థితి పెరుగుతుందా అనేది, సామాన్యుడి స్థితిగతి పెరిగిందా అనేది ఆలోచించలేదు, కానీ వాల్యూ పెరిగింది అంటారు. ఇప్పుడు రేపు ఈ మీరు అన్నారు కదా 100 ఇయర్స్కి ఏమవుతుందని, నెక్స్ట్ 5 ఇయర్స్లో థర్డ్ రిచెస్ట్ కంట్రీ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 5th రిచెస్ట్ అయ్యింది. 5th రిచెస్ట్లో ఎవరు రిచ్ అయినరు? మోడీ గారు, అంబానీ గారు ఇద్దరు ఆస్తులు కలిపితే భారతదేశం రిచ్ అవుతుంది. అంటే భారతదేశంలో ఉన్న అందరి డబ్బులు కలిపితే కాదు రిచ్ అయింది. సో రేపు వాళ్ళిద్దరు రిచ్ అయిపోతే నెంబర్ 1 అవుతారు. 3 ఎందుకు నెంబర్ 1కే పోతుండొచ్చు. పర్ క్యాపిటా అని తీసుకుంటారు. పర్ క్యాపిటా అని తీసుకుని నెంబర్ 1 అంటారు. సో ఎక్కడికి వెళ్తున్నాం? అన్ఫార్చునేట్గా మనం చదువుకునే వాళ్ళంతా ఈ పర్ క్యాపిటాని చూసి వాళ్ళ క్యాపిటల్ అనుకుంటున్నారు, వాళ్ళకి వస్తుంది అనుకుంటున్నారు. అండ్ ఇవాళ ఒక్కొక్కడి నెత్తి మీద ఎంత అప్పు ఉంది దేశంలో, దేశం మొత్తం మీద. మనం ఊరికి ఏదో ఒక స్టేట్ని తిడతాం కదా, ప్రతి స్టేట్లోనూ ఉంది, సెంట్రల్లోనూ ఉంది. ఇక ఎందుకు ఇంత అప్పు అవుతుంది? ఎంత ట్యాక్స్లు కడుతున్నాం? 75 ఇయర్స్ బ్యాక్ మనం ట్యాక్స్ కట్టింది ఎంత, ఇవాళ ట్యాక్స్ కడుతుంది ఎంత? యాక్చువల్గా ఈ 75 ఇయర్స్లో మనం కడుతున్న ట్యాక్సేషన్ సిస్టమ్ ప్రకారం, వాళ్ళకి ఇస్తున్న రెవెన్యూ ప్రకారం చూస్తే
మీరు అడిగిన ప్రశ్నకి అసలు మొత్తం భారతదేశంలో ఎవరికి కష్టం ఉండకూడదు, ఎవడు కరువుల్లో ఉండకూడదు, ఎవరికి అన్నం లేని పరిస్థితి ఉండకూడదు, ఇల్లు లేని పరిస్థితి ఉండకూడదు, వైద్యం లేని పరిస్థితి ఉండకూడదు, విద్య లేని పరిస్థితి ఉండదు. ఇవాళ విద్య లేదు, వైద్యం లేదు, ఇల్లు లేదు. ఇంకేంటండి వీళ్ళు చేసింది? చేసామంటారు. సబ్కా వికాస్ అంటారు, కిస్కా వికాస్ తెలియదు. గతంలో ఇండియా ఈజ్ షైనింగ్ అన్నారు, ఇంతకుముందు షైనింగ్ అన్నారు. అంటే ఇప్పుడు ఆ మాట అంటే మనం ఏదో కాంగ్రెస్కి కాంగ్రెస్ వాళ్ళు చేశారు, వాళ్ళేమో దేశాన్ని ఉద్ధరించారని కాదు. బట్ డెఫినెట్గా ఏదో దాంతో పోయారు, కొంతవరకు వెళ్ళారు, మొత్తం చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఏదో నేషనలైజ్ చేసి కొంత తీసుకొచ్చి అన్ని దారిలోకి తెస్తున్న టైంలో వీళ్ళు వచ్చి మొత్తం ప్రైవేటైజేషన్ అనుకుంటున్నారు. ఈ ప్రైవేటైజేషన్ అయితే ఏమవుతుంది? ఇవాళ ఎయిర్పోర్ట్స్ అన్నీ ప్రైవేటు, ఇవాళ ఇవి పోర్ట్లన్నీ ప్రైవేటు, ఈవెన్ రైల్వే స్టేషన్స్ దే వాంటెడ్ టు ప్రైవేటైజ్. ఎల్ఐసి ప్రాఫిట్లో ఉన్నది ప్రైవేటైజ్ చేస్తున్నాడు, స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్లో ఉన్నది ఇప్పుడు లాస్లోకి వచ్చిందట. ఈ 3 ఇయర్స్లో ఎట్లా లాస్లో వస్తుందో తెలియదు, మొన్నటిదాకా ప్రాఫిట్లో ఉన్నది, ఇప్పుడు అమ్ముతారంట. అమ్మితే ఏ రేట్లకు అమ్ముతున్నారు? అమ్ముకోవచ్చు పోనీ, సరే ఇప్పుడు అందరూ అమ్మేస్తామంటారు, అమ్మేసుకోండి పోనీ, ఏదో ఒకటి చేయండి. బట్ ఏ రేట్కి అమ్ముతారు? మార్కెట్ రేట్కి అమ్మాలి కదా. అసలు ఆస్తుల విలువను లెక్కించడంలో కూడా పొరపాట్లు జరుగుతాయి. పొరపాటు ఆస్తుల విలువ ఏదో గవర్నమెంట్ రేట్ అంటారు, గవర్నమెంట్ రేట్ రూపాయి ఉంటుంది. అది మనం బయట వాల్యూ చూస్తే ఇప్పుడు లక్షల కోట్లు ఉంటుంది. అది ఆ లక్షల కోట్లు 20,000 15,000 కోట్లకి అమ్మేసుకుని మన దేశాన్ని ఉద్ధరించామంటే ఎట్లా ఉంటుంది? సార్ మీరు అన్నట్టు డెవలప్మెంట్ లేదని అనట్లేదు, కానీ మీకు గుర్తుండాలి శ్రీశ్రీ గారి పాట, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటు. 60 ఏళ్ల కింద రాశాడు ఈ పాట, పాడబోయి భారతీయుడు వెలుగు నీడలు. ఆనాటికి ఈనాటికి కూడా వచ్చిన ప్రధానమైన మార్పు అంటే డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పుడు రోడ్లు, తర్వాత భవనాలు, తర్వాత ఎలక్ట్రిసిటీ. ఇవాళ మామూలు చిన్న గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యం లేని గ్రామానికి, గుట్టల మీద ఉన్న గ్రామాలకు కూడా ఇవాళ కరెంట్ పోయింది. 99% కరెంట్ విద్యుత్ శక్తిలో మనం అచీవ్ చేయగలిగాం. అందులో కూడా మళ్ళీ ఏ విద్యుత్ శక్తి ఇస్తున్నాము, దానివల్ల వచ్చిన దుష్ఫలితాలు ఏందనేది అదొక వేరే విషయం. రోడ్లు కూడా దాదాపుగా రోడ్డు సౌకర్యాలు మారుమూల గ్రామాల్లో మెరుగైనాయి. పల్లెటూరులో కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఇవి అవసరం అనేది ఇంకొక పాయింట్. అంటే డెవలప్మెంట్ మోడల్ ఏదైతే ఇప్పటిదాకా జరిగిందో, ఈ డెవలప్మెంట్ మోడల్ కూడా అది చర్చనీయాంశమే. అంటే మొత్తం కాంక్రిటైజేషన్ చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఆగిపోతా ఉంది. మేము ఒక స్లోగన్ ఇస్తుంటాం. నేను తెలంగాణలో ఈ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా నేను చేసేది తక్కువ. రాజేందర్ సింగ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా గారితో భారతదేశ వ్యాప్తంగా ఉన్న నదుల మీద నేను స్వచ్ఛందంగా చైర్మన్ బాధ్యతలు తీసుకొని అన్ని నదులను కూడా రీఆర్గనైజ్ చేయాలి. మా స్లోగన్ ఏంటంటే ఖేత్ కా పానీ ఖేత్ మే, సడక్ కా పానీ సడక్ మే, గాँव का पानी गाँव में, షహర్ కా పానీ షహర్ మే. ఎక్కడ పడ్డ వర్షపు చినుకును అక్కడే ఒడిసి పట్టుకొని భూమిలో కనుక రిజర్వ్ చేయగలితే ఎర్త్ ఈజ్ ద బిగ్గెస్ట్ ట్యాంక్. దానికంటే పెద్ద ట్యాంక్ ఏం అక్కర్లేదు. దానికోసం మనం లక్షల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టాల్సిన అవసరం లేదు. మనకు భూమిలో నీళ్లు పుష్కలంగా ఉంటే అవసరం ఉన్నప్పుడు తోడుకుంటాం. కరువు కాలంలో 3 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా గ్రౌండ్ వాటర్ మనల్ని కాపాడుతుంది. గత చరిత్ర అంతా కూడా ఇదే పద్ధతిని చూపెడతా ఉంటుంది. సరే మోడల్స్ మారిపోతున్నాయి. ఏదున్నా కూడా మన చిన్నప్పటి నుండి మన ఇద్దరం ఆల్మోస్ట్ కాంటెంపరీ అనుకుంటాను. నేను 66 ఏళ్ళు ఉన్నాను. కొంచెం చిన్నోళ్ళు, నేను నాకంటే 10 ఏళ్ళు చిన్నోళ్ళు. అచ్చా, మీరు ఇప్పుడు 76? మీరు 76 కాబట్టి మీరు ఎక్కువ విషయాలు చెప్పాలి నాకు. ఇప్పుడు ఇక్కడనే మా ఇల్లు, ఆమె ఎల్లారెడ్డి కూడా ఇక్కడ. 55లో నేను ఊరికి కూర్చొని ఏదో మట్టి తీస్తున్నా. మట్టి తీస్తే ఒక 1 ఫీట్ చేత్తోనే తీసిన మట్టి. చేత్తో తీస్తే నీళ్ళు వస్తున్నాయి. అది 55లో సంగతి నేను చెప్పాను. అదే తర్వాత 60లోనో ఎప్పుడో 61లోనో మా బావి తవ్విపించుకుందాం అనుకున్నాం ఇంట్లో బావి తవ్వితే 10 ఫీట్ లోపలే బావిలో నీళ్ళు వచ్చినాయి. అది 10 ఇయర్స్ అయిపోయినాకంటే 70 టైంకి వచ్చేటప్పటికి మళ్ళీ తవ్విస్తే ఒక 20 ఫీట్ లోపలికి వెళ్ళినాయి. ఆ తర్వాత ఇక నీళ్ళు ఎండిపోతే అప్పుడు బోర్ వేసినాం. 55 ఫీట్లో బోర్ వచ్చింది. ఇది సమ్ టైమ్ అబౌట్ 90లో. అది ఇప్పుడు అసలు మొత్తం ఎండిపోయింది. సో అంటే నీళ్లు కిందికి పోతా దీనికి కారణం చెప్పగలుగుతారా? హైదరాబాద్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? జనం పెరిగిపోవటము, కాంక్రిటైజేషను అని నేను అనుకుంటున్నా. ఇంకో కారణం కూడా ఉంది సార్. హైదరాబాద్ను లేక్ సిటీ అని పిలిచేవారు. అవును, లేక్లన్నీ బంద్ అయిపోయినాయి. నిజాం కాలంలోనే ఒక 800 పైచిలకు చెరువులు ఉండేది. 2014లో మా చేతిలోకి వచ్చేసరికి
అవి 200లకు పడిపోయినాయి. అంటే దాదాపు 600 లేక్స్ వరకు కంప్లీట్ కబ్జాలు అయిపోయినాయి. ఈ 200లో కూడా చాలా విస్తీర్ణం తగ్గిపోయింది. ఇప్పుడు దుర్గం చెరువు ఉంది, కానీ 3/4 దుర్గం చెరువు ఆయకట్టు అంతా కూడా కాంక్రీటైజ్ అయింది. ఇవన్నీ కూడా హైదరాబాద్ సిటీలో ఉండే వెదర్ జోనే చాలా తక్కువ, ఎందుకంటే ఇదంతా రాక్ మీద ఉంది. హైదరాబాద్ సిటీ అంతా హిల్స్ మీద ఉన్నది. హిల్స్లో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావడం చాలా కష్టం. బట్ వెదర్ జోన్ అక్కడక్కడ ఎల్లారెడ్డి కూడా తర్వాత ఇంకా కొన్ని ప్రదేశాలలో ఇంకా మట్టి ఉంది భూమిలో ఉన్నది, కాబట్టి ఆ రకమైన మీకు నీళ్లు దొరికాయి. అయితే దీనికి తగ్గట్టుగా ఒక ప్రణాళికను రూపొందించాల్సి ఉన్నది. హైదరాబాద్ లాంటి రాక్ ఏరియాలో కూడా గ్రౌండ్ వాటర్ ఎట్లా రీఛార్జ్ చేయాలి అంటే, నా ముందున్న ఒక మార్గం ఏం కనబడ్డదంటే, బోర్వెల్స్ ఏవైతే గతంలో నీళ్ళు ఇచ్చేవో నీళ్ళు అందులో నుంచి వచ్చాయి అంటే 2 కారణాలు కావచ్చు. ఒకటి కింద అక్విఫర్ ఉండొచ్చు, లేదా ఒక స్టోరేజ్ ఉండొచ్చు అక్కడ. అయితే వాటిని మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఏ బోర్లు అయితే ఎండిపోయినాయో అవే బోర్ల ద్వారా మనం రీఛార్జ్ చేయాలి. మళ్ళీ ఇంతకుముందు నీళ్లు తీయడానికి ఆ బోర్లు వాడాం, ఇప్పుడు నీళ్ళని లోపలి పంపడానికి ఆ బోర్లను వాడాలి. వాటిని రీఛార్జ్ టెక్నిక్స్ అవి ఇంజెక్షన్ బోర్వెల్ అంటాం మేము. అయితే ఇట్లాంటి చాలా ప్రణాళిక ఉంది, ముఖ్యమంత్రి గారి ముందర కూడా ఉంది. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ ముందు చెప్తున్నా, మా దగ్గర ఉన్న చెరువు ఇప్పుడు మేము ఎల్లారెడ్డిగూడలో ఉన్నాం. మా ఇంటి ముంగట మొరం గుంతలని అవి చెరువే, ఆల్మోస్ట్ చిన్న చెరువు, చిన్న కుంట లెక్క అనుకోండి. వెనుకకు ఎల్లారెడ్డిగూడ చెరువు ఉండే, ఆ చెరువు బంద్ అయిపోయింది, మొత్తం ఇల్లు వచ్చేసి సారథి స్టూడియో వెనుక ఉన్నదే, అది మొత్తం చెరువు ఉండే అప్పుడు మా చిన్నప్పుడు. కుకట్పల్లి చెరువు ఉండే, కుకట్పల్లి చెరువు ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ కొంతనో అదేదో కాలనీ ఉంది, ఇప్పుడు అదేదో కాలనీ అయింది. ఆ సగం కాలనీ చెరువే ఉండే, యువతలకు పొలాలు ఉండే. ఇప్పుడు మనం కూర్చున్న ఏరియా అడివి ఉండే. మేము ఇక్కడ నవాబులో వేటకు వస్తుంటే వాళ్ళు వస్తే పిట్టలు కొడితే మేము చిన్నపిల్లలు వాళ్ళు ఎమ్మడి పోయి పట్టుకొస్తుంటాం. సో అట్లా పాపులేషన్ పెరిగిపోవటం ఒకటి, అడవులు అర్బనైజేషన్ అవటము, అడవులన్నీ కొట్టేయటము. ఇది యాక్చువల్ భయంకరమైన అడవిలాగా ఉండేది, బయట లోపల వస్తే భయం వేస్తుండే మాకు అటువంటిది. అయితే ఇంకొక అడుగు మీరు మాట్లాడిన దానిలో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ పాలకులకు ఒక విజన్ అనేది, మీ చిన్నతనంలో నెహ్రూ ప్రభుత్వం ఉండేది. మొదటి పంచవర్ష ప్రణాళికలో ఆయన ఏం చేశాడు, వ్యవసాయ దేశం ఇది, 100కి ఆ రోజుల్లో 80% మంది అగ్రికల్చర్లోనే ఉన్నారు, పరోక్షంగా ప్రత్యక్షంగా. కాబట్టి ఈ వ్యవసాయక దేశాన్ని బాగా డెవలప్ చేయాలంటే దాని మీద మనం ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని చెప్పి మొదటి పంచవర్ష ప్రణాళిక అంతా కూడా మనకు బాక్రా నంగలు, నాగార్జున సాగర్ ఇట్లా పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద వాళ్ళు చేశారు. బట్ 1956లో అదే నెహ్రూ గారు ఈ 5 ఏళ్ళు ఆయన ప్రధానమంత్రిగా ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి పారిశ్రామిక ప్రగతే మనకు ప్రధానము, కాబట్టి పరిశ్రమల మీద పెట్టాలి అని చెప్పాడు. పరిశ్రమల మీద పెడుతూ ఆయన 3వ పంచవర్ష ప్రణాళిక కూడా ఆయనే రూపకల్పన చేశాడు, ఆయన ఆధ్వర్యంలోనే నడిచింది. ఈ 2 ప్రణాళికల తర్వాత ఏమైందంటే కార్పొరేట్ సెక్టర్ బాగా బలపడ్డది. అప్పుడున్న కార్పొరేట్లు ఎవరైతే టాటా బిర్లా అన్నారో వాళ్ళని వెనక్కి నెట్టేసి ఒక నియో క్యాపిటలిజం అనేది, క్రోనీ క్యాపిటలిజం అనేది పునాదుల్లో నుంచి మొదలై ఏ స్టేజ్కి పోయిందంటే, నా అభిప్రాయం ప్రకారం ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఆమె మరణించిన 84 నాటి వరకు కంప్లీట్గా పాలనా వ్యవస్థ అంతా కూడా పరోక్షంగా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళింది. ఎప్పుడైతే కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళిందో అంతరాలు పెరిగాయి. విల్ఫ్రెడ్ ప్యారెటో అనేట ఆయన ఇటాలియన్ సైంటిస్ట్, సోషల్ సైంటిస్ట్, ఆయన 1906లో ఒక మాట చెప్పాడు, 80-20 రూల్. మీరు అది ఎక్కడ అప్లై చేసినా కూడా 80-20 రూలే కనబడుతుంది. మీ సినిమా రంగం తీసుకుందాం, మనం 100 మంది ప్రొడ్యూసర్లు ఉంటే 20% ప్రొడ్యూసర్ సినిమాల ద్వారా 80% బాక్స్ ఆఫీస్ వస్తున్నది, ప్రజల కలెక్షన్స్ వస్తున్నాయి. 80% వల్ల 20% రెవెన్యూ ఉంటా ఉంది. ఇది మనం ఎక్కడైనా, ఒక క్యాబినెట్ ఉంది, 18 మంది మంత్రులు ఉంటారు, అందులో 2-3 చేసే వాటి వల్లనే ఆ ప్రచారం కానీ ఆ లక్ష్యాలు కానీ పోతూ ఉంటాయి. ఇది పాలిటిక్స్లో చూసినా, లేకుంటే మనం ఇక్కడ ఈ పెట్టుబడి రంగంలో చూసినప్పుడు ఏమైందంటే 80% ఆస్తులంతా కూడా 20% మంది దగ్గర కేంద్రీకరించబడ్డాయి. 20% ఆస్తులు 80% మంది దగ్గర ఉన్నాయి. ఇది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఈ అంతరం పెరగడం వల్ల పాలకుల విజన్ కూడా ఏమవుతుంది, ఆ క్యాపిటల్ కావాలి కదా వాళ్ళకి. ఎలక్షన్స్లో
ఓ 1000 కోట్లో 2000 కోట్లో ఇచ్చేవాడికి వాడు ఏం చెప్పినా వీళ్ళు చేస్తారు. ఇప్పుడు అదాని గారు ఎట్లా వచ్చారు? గుజరాత్లో మోడీ గారికి బ్యాక్ బోన్గా ఉన్నారు అదాని గారు. ఆయన పేరు గుజరాత్లో తప్ప బయట ప్రపంచానికి తెలియదు. అయితే ఆయన రుణం తీర్చుకుంటున్నాడు. ఆయన 9 ఏళ్ళు 12 ఏళ్ళు గుజరాత్లో ముఖ్యమంత్రిగా కాపాడినందుకు, తన అవసరాలు తీర్చినందుకు ఆయనకి ఏ కుటుంబం లేకపోయినా కూడా అదానినే తన కుటుంబం అనుకొని సంఘ పరివార ఆలోచనలకు కూడా భిన్నంగా ఆయనని వాళ్ళ ఆకాశం అంతా ఎత్తుకు తీసుకెళ్లాడు. భారతదేశంలో ఉన్న ఈ 140 కోట్ల మందిలో దాదాపుగా 90% పీపుల్ చిన్నపిల్లల్ని తీసేస్తే అదాని పేరు తెలియని వాళ్ళు లేరు. బట్ 2013లో నేను కూడా వినలేదు అదాని పేరు, మనం ఎవరో వినలేదు. అంటే ఎందుకు ఇట్లా జరుగుతున్నది? మోడీ మీద ఒక మంచి అభిప్రాయం యంగ్ ఓటర్స్కి ఉండేది, అతను అధికారంలోకి రావాలి, కరప్షన్ లేని పాలన కావాలి అని చెప్పేసి 2014లో యంగ్ ఓటర్స్ అంతా కూడా అటువైపు మొగ్గు చూపారు. బట్ ఈనాడు ఈ 9 ఏళ్ల పాలన తర్వాత చూసినట్టయితే ఇది పెరిగిందా ఇంకా తగ్గుతున్నదా? ఈ క్యాపిటలిస్టుల దగ్గర కేంద్రీకరించబడింది. 2014లో నేను కూడా మోడీ గారికి ఓటేసిన. బీజేపీకి ప్రాణం పోయినా బీజేపీకి ఓటు వేయవు అనుకున్నాను. నేను కూడా వేసాను. వామపక్ష భావాలు ఉండి కూడా వేసాం. ఏంటంటే దేశానికి బెటర్మెంట్ కావాలా అని అనిపించింది, చేసాం. బట్ అల్టిమేట్గా కుడ్నాడు. ఆయన ఏదో మనం నమ్మించాడు, గుజరాత్ అద్భుతంగా చేశాడు అని అనే ఉద్దేశంలో మనం చేసాం. బట్ తర్వాత చూస్తుంటే గుజరాత్ కాదు కదా, అసలు ఏం చేశాడో తెలియకుండా అయిపోయింది అప్పుడు దేశం. ఆ సంస్కరణలు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఎందుకు నోటు రద్దు చేశాడు, దానివల్ల ఏం లాభం జరిగింది, జిఎస్టీ ఏ ప్రామిస్ లేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 20%, 80% అన్నారు. నా కంటెన్స్ ఏంటంటే రాంగ్ అయితే మీరు కరెక్ట్ చేయండి. మనకి మోడీ గారు రాకముందు జిఎస్టీ లేదు. అప్పుడు మీరు అన్నట్టు ట్యాక్సెస్ ఎక్కువ, 80% వాళ్ళే డబ్బున్నోళ్ళు కట్టేవారు. ఇప్పుడు నా ఉద్దేశం, నా లెక్క ప్రకారం 80% కామన్ మ్యాన్ కాదు. అంటే ప్రతి రూపాయి మనం పెట్టే ప్రతి రూపాయి మీద ప్రతి కామన్ మ్యాన్ ఎవడైనా కానీ తినే ప్రతి వస్తువు మీద మనం ట్యాక్స్ కడుతున్నాం. అది కూడా 80% చాలా ఎక్కువ పన్ను ఎక్కువ, చాలా ఎక్కువ. 18%, 26% కూడా ఉంది. ఈ పన్నులు కడుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పే ఆ 20% ఎవరైతే పైసలు ఉన్నారో వాళ్ళకి ఇదేంటి ఇన్పుట్ అవుట్పుట్ అని చెప్పి వాళ్ళకి అటు ఇటు అడ్జస్ట్ అవుతుంది. ఈ 80% ఎవరైతే కడుతున్నారో వీళ్ళకి ఏం అడ్జస్ట్ కాదు. ఈ 80% కట్టే ట్యాక్స్ ఇవాళ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం ఒకప్పుడు మీరు చెప్పినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రోజుల్లో 20% వాళ్ళు ట్యాక్స్ కడితే 80% బతికారేమో. అది కూడా కరెక్ట్ కాదు కొంతవరకు. బట్ ఇవాళ నిజంగా మాత్రం 80% ట్యాక్స్లు మనం కడుతుంటే వాళ్ళు బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తగ్గించేస్తారు. వాళ్ళకి ఏది వన్ టైం సెటిల్మెంట్ అనో ఇంకోటనో 12 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు మనం తీసేసాను. మనకు వచ్చేటప్పుడు మన రైతులకు కానీ మీకు నాకు స్కూటర్ లోన్ కానీ కారు లోన్ కానీ హౌస్ లోన్ కానీ ఉంటే మీ ఎమ్మటపడి గుంజుకొని ఏదో చేస్తుంటారు. ఇంకొంచెం మనము ఈ ఎన్నికలు కావచ్చు, ఈ పాలకుల ఆలోచన విధానం కావచ్చు, ఇంకొంచెం మనం లోపలికి వెళ్దాం. సార్, ఒక దేశంలో ప్రతి ఒక్క వ్యక్తిని అక్షరాస్యుని చేయడానికి కానీ ఉన్నత చదువు చదివించడానికి కానీ 77 సంవత్సరాలు అవసరమా? మనం రాజ్యాంగంలో రాసుకున్నాం ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఎవ్రీవన్. మరి రాజ్యాంగ లక్ష్యాన్ని అమలు చేయడానికి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సరిపోదా? ఎందుకు 75 ఏళ్ళు పట్టింది? అంటే ఈ పాలకులకు నిజంగానే అందరూ చదువుకోవాలని లేదా? ఒక సెక్షన్ ఎప్పుడు బానిసలుగా శ్రామికులుగా వీళ్ళ భవనాలలో వీళ్ళ ఇండస్ట్రీస్లలో పనిచేసే విధంగా నిరక్షరాస్యులుగానే ఉండిపోవాలా? లేదా ప్రతిసారి వాళ్ళు ఇచ్చే ఓటుకు నోటు డబ్బు కోసము వాళ్ళు ఆధారపడి ఉండాలంటే వాళ్ళు పేదరికంలోనే మగ్గాలి? వీళ్ళు ఎక్కువ మంది పేదరికంలో ఉంటేనే మనం అధికారంలోకి రాగలుగుతాము. ఎన్నికలలో వాళ్ళని ప్రభావితం చేయాలంటే మనం డబ్బులతోనే కొనగలగాలి. డబ్బులు తీసుకునే స్థాయిలోనే వారు ఉండిపోవాలి. వారి నిజమైన జీవన ప్రమాణాలు ఆర్థికాభివృద్ధి వైపు ఆలోచించకుండా డిపెండెంట్స్గా ఉండేటట్టు సంక్షేమ పథకాల పేరుతోని కొన్ని మెతుకులు విధిలిస్తే వాళ్ళు తినే విధంగానే ఉండాలా? ఈ రకమైన ఆలోచనలు ఏమైనా ఈ 50 ఏళ్లలో 70 ఏళ్లలో మీరు చూసిన మేరకు పాలకుల్లో అటువంటి ఆలోచనలు ఏమైనా పెరిగినాయా? దానివల్లనే ఇది జరుగుతుందా? డెఫినెట్గా పెరిగినాయి, డెఫినెట్గా పెరుగుతూ ఉన్నాయి. మెల్లిమెల్లిగా పెరుగుతూ ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు యాక్చువల్గా స్వతంత్రం వచ్చినప్పుడు మనకు అన్ని స్కూల్స్ లేకుండా తర్వాత ఏదో గవర్నమెంట్ స్కూల్స్ అని పెట్టి మెల్లిమెల్లిగా కొంత డెవలప్ అయ్యారు. బట్ సరిపడా ఉన్న వాళ్ళందరికీ చదువు వచ్చేంత స్కూల్స్ అయితే లేకుండా, సో కొంతవరకు వచ్చినాయి గవర్నమెంట్ స్కూల్స్. మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైందంటే గవర్నమెంట్ స్కూల్ కంటే ప్రైవేట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ బాగుంది అంటున్నారు. బాగుందంటే మన దాంట్లోకి వెళ్తానికి ఎంతమందికి పైసలు ఉన్నాయి? సో ఇప్పుడు
ఈ ఇంకా ఎడ్యుకేషన్ ఒక మోసం అయిపోయింది ఇప్పుడు. ఎడ్యుకేషన్ సెంట్ అంటాడు ఎవడో, వాడు సెంటు లేదు బొంటు లేదు, అది క్రిస్టియన్ స్కూల్ కాదు ఏం కాదు, మనం అంతా క్రిస్టియన్ స్కూల్ అని చెప్పి పోతున్నాం. పాపం మీరు ఇందాక పైసలు భరించలేని వాళ్ళు నిజమైన ఒక సపోజ్ పబ్లిక్ స్కూల్ ఒక 2 లక్షలు తీసుకుంటున్నాడు అనుకుందాం మన స్టూడెంట్కి, వీడు 50,000 అంటాడు. వీడిది డూప్లికేట్ స్కూల్, వీడి దగ్గర ఆడుకుంటానికి ఏరియా ఉండదు, ఇటువంటి ఇంట్లో పెట్టేసుకుని స్కూల్ అంటాడు. సో 50,000 తీసుకుంటున్నాడు, వీడు చదువు చెప్పడు పాడు చెప్పడు ఏం కాదు. మనం ఏమన్నా అంటే వీళ్ళకి పాపం చదువు రాక మా కాన్వెంట్లో చదువుకుంటున్నారు మా బిడ్డలు అని చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళు. సో ఇట్లా మోసం, చీటింగ్, ఎడ్యుకేషన్ని కూడా చీట్ చేసి మనుషుల్ని చీట్ చేసి బతుకుతా ఉంటే అన్ఫార్చునేట్గా గవర్నమెంట్స్ అన్నీ చూస్తూ ఊరుకుంటున్నాయి. ఏ గవర్నమెంట్ వీళ్ళు వాళ్ళని లేదు, ఏ గవర్నమెంట్ కూడా ఈ ఫాల్స్ స్కూల్స్ని చేస్తలేరు. ప్లస్ గవర్నమెంట్ స్కూల్స్ పెడతలేరు. గవర్నమెంట్ స్కూల్ పెట్టినా కూడా దాంట్లో టీచర్లు ఉండరు, చదువు చెప్పరు, పాడు చెప్పరు, బిల్డింగ్లు సరిగ్గా ఉండవు. ఇవన్నీ చేయకుండా సరైన స్కూల్స్ పెట్టి సరైన చేస్తే ఏదో గనిమత్ మాకు మన రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ఏ స్కూల్లో ఏ కాలేజీలో పెట్టిన చేస్తే కొంతలో కొంత చదువు కొంత పెరిగిపోయింది. అప్పుడు ఇక్కడ ఒక అబ్జర్వేషన్ సార్, నా అబ్జర్వేషన్, నేను తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి మేనిఫెస్టో రాసేటప్పుడు 2014లో కేసీఆర్ గారితో అందులోనే సభ్యునిగా ఉన్నాను. అయితే మా డిస్కషన్స్లో ఏమొచ్చిందంటే ఒక డిమాండ్ ఉండేది, నారాయణ చైతన్య ఇట్లాంటి కాలేజీలను మనం క్లోజ్ చేయాలి తెలంగాణ వచ్చినాక. అయితే దాని మీద కేసీఆర్ గారు ఏమన్నారంటే ఈ క్లోజ్ చేయడం అనేది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు, అది కరెక్ట్ కూడా కాదు, హేట్రెడ్ డెవలప్ చేయడమే అవుతుంది, మనం అట్లా చేయాల్సిన అవసరం లేదు, వాటికి భిన్నంగా అదే స్థాయిలో మనం ఎందుకు డెవలప్ చేయకూడదు, దానికోసమే ఆయన KG to PG అని చెప్పి గురుకులాలు కాన్సెప్ట్తో స్టార్ట్ చేశారు. ఈ 9 ఏళ్లలో నా అబ్జర్వేషన్ ఏంటంటే 250 గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ఇప్పుడు 900 పైన 1000 క్లాస్ అయినాయి ఈ మధ్య. ఈ వీటిలల్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీచర్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇంగ్లీష్లో ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి అదొక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ మధ్య నేను ఈ యోగా వీటికి శిక్షణ ఇచ్చినప్పుడు వాటి మీద మాట్లాడడానికి నన్ను ఒక డిగ్రీ కాలేజీ పిలిచారు. ఏది దిల్సుఖ్నగర్లో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్కి ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ ఏమైందంటే చైతన్య కాలేజీ చాలా పెద్ద డిగ్రీ కాలేజ్, వాళ్ళకి స్ట్రెంత్ లేక దాన్ని సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి రెంట్కి ఇచ్చారు. అంటే కేసీఆర్ గారు ఏమన్నారో ఒక్క దగ్గర మాత్రం నేను చూడగలిగాను, ఇంకెక్కడెక్కడ అంటే రాబోయే రోజుల్లో ఇట్లాగే ఉంటుందేమో, గవర్నమెంట్ సెక్టర్లో ఇట్లా ఈ గురుకులాల్లాగా అన్నిటిని మనం డెవలప్ చేసుకోగలిగితే వాటంతటవే అంతర్ధానం అయితేమో అనేది ఒక హోప్ అనేది నాకు ఆ కాలేజ్ చూసినాక అనిపించింది. అవును, ప్రయత్నం చేస్తే డెఫినెట్గా అయితే. అంటే 250 స్కూళ్ళు చాలా తెలంగాణకి, నా లెక్కలో 34,000 స్కూళ్ళు కావాలి ఇక్కడ. అంతమంది ప్రజలు పబ్లిక్ ఉన్నారు, ప్రతి మండలానికి కావాలి. అది రాసాం మేనిఫెస్టోలో. సో అవి రాసుకుని అవి చేసుకుంటే వస్తుంది. ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏదో నాడు నేడు అని చెప్పి స్కూల్స్ అని డెవలప్ చేసి అక్కడ 40,000 స్కూల్స్ డెవలప్ చేస్తున్నారు. మురళి గారిని పెట్టి చేశారు, ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే ఇక వాటిని చేయలేని స్థాయికి, అంటే ప్రజల లోపల వస్తున్న ఫ్రస్ట్రేషన్ని ఇవన్నిటి చూసిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా చేయాల్సి వస్తుంది, ఇక తప్పదు కదా. ఉదాహరణకు కోవిడ్ వచ్చిన తర్వాత కొద్దిగా హాస్పిటల్స్ మీద దృష్టి పెరిగింది. ఉదాహరణకు తెలంగాణలోనే ఇవాళ అన్ని వైపులా సార్ కార్పొరేట్ హాస్పిటల్స్ని డెవలప్ చేయడానికి శంకుస్థాపనలు జరిగినాయి, కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి. మీరు అల్వాల్ దగ్గర చూసినట్టయితే చాలా పెద్ద క్యాంపస్. ఇప్పుడు వరంగల్లో 24 అంతస్తుల కార్పొరేట్ హాస్పిటల్ను తలదన్నే విధంగా గాంధీ హాస్పిటల్ని డెవలప్ చేస్తున్నారు. తెలంగాణకు అదొక కేంద్రం. అంటే కొంత ప్రయత్నాలు అయితే మొదలైనవి, కాకపోతే 9 ఏళ్ళు గడిచిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక 3-4 ఇయర్స్లైనా ఇవన్నీ కనుక అయినట్టయితే, అన్ని జిల్లాలలో ఇటువంటి వసతులు పెరిగినట్టయితే కొంత వైద్యం, విద్య. సార్ వైద్యానికి హాస్పిటల్సే అవసరమా? నేను నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మన బాడీని రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా పోషకాహారం మీద ఒక అవగాహనను ప్రజలకు ఇచ్చి అందుబాటులో ఉండేటట్టు చేసినట్టయితే, ఆ పోషకాహారం కానీ ఆ విలువలతో ఉన్న సప్లిమెంట్స్ రూపం కావచ్చు, లేదా ఆహారం రూపం కావచ్చు. తర్వాత ఎంతసేపు వరి అన్నం గోధుమలు తినడం కాకుండా ఖాదర్వల్లి గారు చెప్తున్నట్టుగా కొంత మిల్లెట్స్ తిన్నట్టయితే ఆరోగ్యాలు బాగుంటాయి కదా. ఇన్ని హాస్పిటల్స్ అవసరమా? ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మా ఇంట్లో అందరికి వచ్చింది, మా మనవరాలతో సహా మా అమ్మాయికి అందరికి వచ్చాయి, బట్ నాకు రాలేదు. ఎందుకంటే ఒకసారి నాకు చిన్న క్యాన్సర్ వచ్చింది, ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ తీసేశారు. వెంటనే నేను న్యూట్రిషన్ కోర్స్ చేసి ఏం చేస్తే నేను నా శక్తిని పెంచుకోగలుగుతా అని చెప్పి ఒక న్యూట్రిషియస్ ఫుడ్ తినడమే కాకుండా హెల్త్ పట్ల కాన్షియస్గా ఉన్నాను. దానివల్ల నేను అధిగమించగలిగాను. బట్ ఎవరైతే రోగనిరోధక శక్తి పెంచుకుంటారో వాళ్ళకి హాస్పిటల్ పోవాల్సిన అవసరమే రాదు కదా. ఈ యాంగిల్ ఎందుకు ఆలోచించకూడదు? సరే, ఆ యాంగిల్ అంటే ఇంకోటి, అంటే పిచ్చి ఐడియా. మనం చదువుకునేటప్పుడు
మనకి ట్రాన్స్పోర్టేషన్ పెద్దగా లేకుండా బస్సులు తక్కువ ఉండే, అయితే మ్యాక్సిమం కొంచెం పైసలు నాడు సైకిల్ మీద పోతుండే, లేనోళ్ళు బస్ మీద పోతే, ఇంకా లేనోళ్ళు నడిచిపోతారు, ఎక్కువ మంది నడిచిపోయారు. మనకు అప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్లు చిన్న చిన్న దవాఖానలు ఉండే, చిన్న దవాఖానలు బస్తీకి 1-2 ఆర్ఎంపీలు కానీ ఎంబీబీఎస్లు కానీ ఉండే. హాస్పిటల్స్ ఉస్మానియా ఒకటి, గాంధీ హాస్పిటల్ ఒకటి, అంతే, లేడీస్ హాస్పిటల్ ఏదేదో ఉండే కదా, అది నిలోఫర్ ఒకటి, నిలోఫర్ పిల్లలది, ఓల్డ్ సిటీలో అదేదో నిజాం కోడల మీద 4 ఉండే. 4తో నడిచిపోయింది. సిటీ కాలేజ్ పక్కన ఒకటి ఉంటుంది సార్, అదే జాతో వస్తుంది. అవునవును. 4-5 హాస్పిటల్స్తో నడిచిపోయింది. తర్వాత నిమ్స్ మాకు తెలిసినాక నిమ్స్ పెట్టింది. సో ఇట్లా ఉన్నప్పుడే నడిచింది. అంటే నేనేమంటున్నా, అప్పుడు మనకి ఎక్సైజులు మనకి ఎవరికి స్కూటర్లు లేకుండే, సైకిల్ కార్లు లేకుండే, ఏమి లేకున్నా కానీ మనకి ఎవరికి జబ్బులు రాకపోతే, డాక్టర్ లేకుండే, హాస్పిటల్ లేకుండే. ఇప్పుడు మనం అందరం ఇప్పుడు ఎండ అని చచ్చిపోతున్నాం. మా చిన్నప్పుడు ఇంత ఎండ ఉండే, వచ్చింది ఎండ రాని రోజులు ఏం లేవు. అప్పుడు బెల్లంపల్లి అక్కడ వస్తే 50 డిగ్రీలు వచ్చేది, ఇక్కడ కూడా 45 డిగ్రీలు వచ్చేది. ఇవాళ 35 వస్తే అమ్మ ఎండ చచ్చిపోతున్నాం భయ అంటుంది. జీవనశైలి మారింది కదా, మారింది. సో ఇందాక మనం డెవలప్మెంట్ అనుకున్నాం, ఇట్లా డెవలప్ అయ్యాం సార్. ఒక ఆరోగ్యం తట్టుకోలేని లెవెల్కి డెవలప్ అయ్యాం. ఎందుకంటే మన బాడీ ఇమ్యూన్ కావట్లేదు. ఎక్సైజ్ లేదు, టోటల్గా ఎక్సైజ్ నడకలేదు, ఎక్సైజ్ లేదు. వీఆర్ నాట్ ప్రొజెక్టింగ్ అవర్ సెల్ఫ్ టు సన్. సూర్యుడిని మనం తీసుకుంటే ఆస్వాదిస్తలేము, అసలు డి విటమిన్ రావట్లేదు. సో దాంతో సగం జబ్బులు మనకి ఎక్సైజ్ లేక వస్తున్నాయి. ముందు ఈ బండ్లన్నీ బంద్ చేస్తే సగం ఆహారం పట్ల మనం వెల్త్ వచ్చింది అనుకుని కారు కొంటున్నాం, స్కూటర్ కొంటున్నాం, మోటార్ సైకిల్ కొంటున్నాం, కానీ హెల్త్ మాత్రం చెడగొట్టుకుంటున్నాం నా ఉద్దేశం. ఇంకొకటి కూడా నేను యాడ్ చేస్తాను మీరు చెప్పిన దానికి. అప్పుడు 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి, 5 ఉత్తర కర్ణాటక జిల్లాలు, 3 మరాఠవాడ జిల్లాలు. ఈ 31 జిల్లాలకు ఒకటే క్యాన్సర్ హాస్పిటల్ ఉండేది, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, నిజాం పెట్టింది. ఇప్పుడేమైంది, ప్రతి హాస్పిటల్లో క్యాన్సర్ వార్డ్స్ ఉన్నా కూడా డాక్టర్స్ అపాయింట్మెంట్ దొరకడం లేదు. అంటే ఎందుకు ఇంతగా క్యాన్సర్ పెరిగిందనడానికి నాకు తెలిసింది ఏంటంటే, మట్టిని విషతుల్యం చేసి పంటల్ని ఫర్టిలైజర్లో పండిస్తున్నాం మనం. మట్టి పోయింది, ఇక మట్టిలో వచ్చే పోషకాల ద్వారా కాదు, కెమికల్ ఫర్టిలైజర్ ద్వారా వచ్చే పోషకాలు, పెస్టిసైడ్తోని కూరగాయలు. అసలే పెస్టిసైడ్ ఎఫెక్ట్ ఉందంటే మూసిలో పండే కూరగాయలు. ఈ మూసి కాలుష్యం ఎంత దారుణంగా ఉందో, భయంకరంగా ఉంది. ఈ కాలుష్యం నీళ్ళతో సిటీ చుట్టూ పండించే పంటలతో మనం తింటున్నాం. వీటితో పాటు ప్రతి ట్యాబ్లెట్ కూడా ఎంతో కొంత పాయిజన్. అది లిమిటెడ్ డోస్లో తీసుకుంటే మెడిసిన్ అవుతుంది, ఎక్స్ట్రా తీసుకుంటే పాయిజన్ అవుతుంది. కాబట్టి ఇవన్నిటి వల్ల క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి లాగా వస్తూ ఉన్నది. సో ఇప్పటికీ కూడా ఫర్టిలైజర్ కంపెనీలకు సబ్సిడీల పేరుతో లక్షల కోట్లు ఇస్తున్నారు. మీ చిన్నతనంలో అయితే ఇటువంటి పంటలు పండలేదు. ఈ సస్య విప్లవం అనేది లేని రోజుల్లో ప్రజలు ఇంత రోగాల పాలు కాలేదు. ఇవాళ స్వామినాథన్ కూడా తను చేసిన తప్పుకు చింతిస్తున్నాడు. ఇంకొక 2-3 ఏళ్లలో 100 క్రాస్ అయ్యే వ్యక్తి, నేనేమన్నా తప్పు చేశానా ఈ దేశానికి సస్య విప్లవం పేరుతోని కెమికల్ ఫర్టిలైజర్ ఇచ్చి అనే చింతనలో పడ్డాడు ఆయన. అయితే వాస్తవంగా ఆ రోజు అవసరం అది, ఎందుకంటే అధికోత్పత్తి కావాలి. మనం PL 480 కిందనో ఏమో గోధుమలను దిగుమతి చేసుకునే వాళ్ళం అమెరికా నుంచి. ఆ గోధుమలతో పాటు వచ్చిన కాంగ్రెస్ గడ్డి ఇవాళ కలుపు పేరుతోని మొత్తం విస్తరించిపోయింది. అంటే ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే, మనం ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టయితే అప్పుడే బాగుందేమో అని, గతమే బెటర్ ఏమో ఇప్పటికంటే అనిపిస్తుంది. నాకు ఒకటి డౌట్ సార్ మీరు అంటుంటే, మన చిన్నప్పుడు విమానం ఫ్లైట్లో మందులు చల్లుతుంటాయి పొలాల మీద, అంటే గవర్నమెంట్ చల్లుతుండే కదా అది. అవును, మరి ఇప్పుడు చల్లుతలేరు. లేదు, అప్పుడే అయిపోయింది అది. ఎందుకది? అది ఎంకరేజ్ చేయడానికి. ఏమీ లేని రోజుల్లో గవర్నమెంట్ చేస్తున్నారు. అప్పుడు గవర్నమెంట్ దగ్గర పైసలు లేకుండా, ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ దగ్గర లక్షల కోట్లు కదా. కార్పొరేట్ వాళ్ళు ఈ పెస్టిసైడ్ వినియోగాన్ని, ఫర్టిలైజర్ వినియోగాన్ని పెంచడం కోసం ప్రభుత్వం ద్వారా చేయించారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు డ్రోన్లు వచ్చినాయి కానీ ఎవరికి వాళ్ళు పర్సనల్గా ఎంగేజ్ చేస్తారు కదా, అది గవర్నమెంట్. సార్ ఇప్పుడు మనము వామపక్ష భావాలతో ప్రభావితమైన వాళ్ళం, మీరైనా నేనైనా. నేను 69 మాది ములుగు, రామప్ప మా ఊరు. అయితే ఆ ములుగులో నేను హై స్కూల్ చదువుతున్నప్పుడు ఐదర్ ఎన్కౌంటర్లన్నా నక్సలైట్ చచ్చిపోయేవాడు, లేదా నక్సలైట్ చేతుల్లో పోలీసులతో పాటు
అప్పుడు ఇంకా కామన్ మ్యాన్ కూడా చచ్చిపోయాడు. పోలీసులను చంపడం అనేది అప్పుడు లేదు సార్. అప్పుడు ఏదన్నా యాక్సిడెంటల్గా ఫైర్ ఎక్స్చేంజ్లో వస్తే కావచ్చు కానీ టార్గెట్ చేయలేను నక్సలైట్స్. కానీ ఇన్ఫార్మర్ల పేరుతోని ప్రజలు చంపేవారు. అయితే నేను 11 ఏళ్ల వయసులోనే ఆ భావాలతో ప్రభావితమైన వ్యక్తిని నేను. తర్వాత తరిమేల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు వాళ్ళ నాయకత్వాన్ని నేను పనిచేశాను. వాళ్ళకు రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఇట్లా ఉన్నాను. అయితే ఈ 30 ఏళ్ళ 40 ఏళ్ళ సుదీర్ఘ ఇప్పటికైతే కొండపల్లి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో ఒక సిఓసి లాగా ఏర్పడ్డ పార్టీ ఇవాళకి 50 సంవత్సరాలు దాటిపోయింది. చారుమోహన్ చనిపోయిన తర్వాత 73లో ఆయన జార్జ్ రెడ్డి కూడా చనిపోయారు అప్పటికి. ఆ 73 నుంచి ఇప్పుడు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల ఈ బహుశా ఇవాళ పాలకులు కార్పొరేట్ల గుప్పిట్లో చిక్కుకొని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పనిచేయడానికి కానీ, దేశంలో మీరు అన్నట్టు మతం పెరిగిపోవడము, మత వైషమ్యాలను పెంచడము, మీరు అన్నట్టు వెనక్కి ఇంకొక 5-6 ఏళ్ళు వెనక్కి పోతున్నదేమో అని అనిపించే విధంగా రావడానికి వామపక్ష ఉద్యమాల వైఫల్యం ఎంతవరకు కారణం? ఒకప్పుడు సుందరయ్య గారు అడిగితే ప్రజలు ప్రాణాలు ఇచ్చారు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో. తర్వాత కాలంలో ఆయన బతికుండగానే అడిగితే ఓట్లు కూడా ఇవ్వలేని స్థితికి ఎందుకు ఆ పార్టీలు తగ్గిపోయినాయి? అంటే వామపక్షాలతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు ఆలోచన మంచిదే. ఆలోచన ఆయన కార్ల్ మార్క్స్ రాసిందో లేకపోతే ఏదో చూసుకో దాస్ క్యాపిటల్ ఆ సమాజానికి ఆ సమయానికి వాళ్ళకి పనికొచ్చేది. అందులో దాన్ని సరిగ్గా చదువుకుంటే మన సమాజానికి మనకి పనికొచ్చేటట్టు అన్వయించుకోవాలి దాన్ని. వీళ్ళు అన్వయించుకోవటం మర్చిపోయారు. వామపక్షాలు చేసిన పెద్ద తప్పు ఏంటంటే నాకు అనిపించింది, అది రైటో తప్పు తెలియదు. వాస్తవం సార్. వాళ్ళు మన దేశ పరిస్థితులు మన సమస్యలను అన్వయించుకోవాలి. ఇప్పుడు మాట్లాడితే రష్యాలో విప్లవం పోయింది, ఫెయిల్ అయిందో, లేకపోతే రష్యా విప్లవం రష్యాని గురించి మాట్లాడుతుంటే మీకు నాకు ఏం అర్థమవుతుంది సార్? కంబోడియా, వియత్నాం అసలు ఆ దేశాలు ఉన్నాయని కూడా తెలియదు మనకి. తెలియనప్పుడు కంబోడియాలో అమెరికా వాడు చాలా ఏదో చెప్తారు వాళ్ళు, సామ్రాజ్యవాద శక్తులు ఇవన్నీ అసలు బ్రెయిన్లోకి వెళ్ళటానికి మన వయసు కాదు, అది మనకి అది కాదు. మనం అట్రాక్ట్ ఎందుకు అయ్యాం సార్? ఆ రోజు ఈ తెలంగాణలో ఎందుకు ఆ రోజు సాయుధ పోరాటం జరిగిందంటే వెట్టి చాకరీని బంద్ చేయాలి, నీరు భూమి కావాలని చెప్పి జరిగింది. అది మన సమస్య కాబట్టి మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ దాని మీదకి చేసి తుపాకీ పట్టుకున్నారు. అది అయిపోయినప్పుడు పట్టుకున్నారు కాబట్టి మనకు ఓట్లు వేశారు. ఆ రోజు చాలా ఇది వచ్చింది. మీరు చెప్పిన సుందరయ్య గారు ఆ టైంలో సుందరయ్య గారు, ఆ తర్వాత సుందరయ్య గారు వచ్చినప్పటికీ ఇదేమైంది? ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? మళ్ళీ అదే చెప్తున్నాం. వెట్టి చాకరీ అయితే పోగొట్టారు. నిజంగా చెప్తే ఈరోజు తెలంగాణలో వెట్టి చాకరీ పోగొట్టిందంటే వీళ్ళే. చాలా వరకు భూములు ఆ రోజు పంచినాక, అఫ్కోర్స్ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ వాపస్ చాలా తీసుకున్నారు, కొన్ని పోయినాయి అనుకోండి. సో ఇదంతా భావజాలం మనం దేనికి వాడాలి, మనకున్న సమస్యని కోసం వాడితే మనం అడ్వాంటేజ్ వస్తుంది. వాడలేకపోయారు, వీళ్ళు ఫెయిల్ అయ్యారు. 100% నిజం సార్. ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పోరాడే వరకే వాళ్ళు అభిమన్యుడు కదా అందులో పోయి చిక్కుకున్నట్టుగా. కరెక్ట్. ఫ్యూడలిజం వరకు వాళ్ళు బాగానే ఎదుర్కొన్నారు. కానీ ఎప్పుడైతే క్యాపిటలిజం అనేది వచ్చిందో వీటి దుష్పరిణామాలను ఎదుర్కోవడంలో కమ్యూనిస్టులు విఫలమై రోజు కూడా చిన్న భిన్నమైపోయి దాంతో ముక్కలు అయిపోయి ఒక చరిత్రగానే మిగిలారు. ముక్కలు అయిపోవడం కూడా చాలా డిసడ్వాంటేజ్. వాళ్ళు ఇప్పుడు 30 పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీకి అంత ఒక్కొక్కటి 10 మంది మొత్తం కలిసి 300 అవుతారు. అదే 900 అవుతారు. ఇది అడ్వాంటేజ్ అయింది, అడ్వాంటేజ్ అయిపోయింది మిగిలిన వాళ్ళందరికీ అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు ఈ 75 ఏళ్ళ స్వాతంత్ర ఈ సమయంలో బలమైన ప్రతిపక్షము, ఒక అభివృద్ధి కాముక ఆలోచనలు లేని ప్రతిపక్షం లేకపోవడం వల్లనే విచ్చలవిడిగా ఈ పాలకులు వాళ్ళ క్యాపిటలిస్టుల పద్ధతిలో పరిపాలన చేయడం అనేది అనుకోవచ్చు. అంటే ఈ సమాజానికి ఒక అనారోగ్యకరమైనది ఈ ప్రతిపక్షం లేకపోవడం. ఒక అభ్యుదయ భావజాలం ఉన్న ప్రతిపక్షమే ఉన్నట్టయితే వామపక్ష భావాలతో నిజంగానే ఇక్కడ పరిస్థితుల్లో తగ్గట్టుగా ఒక కార్యాచరణ పెట్టుకొని ప్రజల కోసం పనిచేసే ప్రతిపక్షం ఉన్నట్టయితే ఇంత అధ్వాన స్థితిలో ఉండేదా? డెఫినెట్గా ఉండేది కాదు. వామపక్షాలు బాగుండుంటే అయ్యేది కాదు. అట్లీస్ట్ కాంగ్రెస్ వాళ్ళకి కొంతవరకు ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళ లంచగొండితనం పెరిగిపోయింది, డిసిప్లిన్ లేకుండా పోయింది. దాంతో ఏమైపోయింది? అసలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. అప్పుడు ఒక భావజాలం ఉంది, ఒక డిసిప్లిన్ ఉన్న పార్టీ అని చెప్పి బీజేపీని మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు మనకి భావజాలము డిసిప్లిన్ అయితే ఉంది, కానీ బట్ ఈ భావజాలం విద్వేషానికి దారితీసిస్తే కొంచెం బాధపడాల్సి వస్తుంది వాళ్ళు. మనం సార్ భారతీయ సంస్కృతి అంటారు.
స్త్రీని గౌరవించే సంస్కృతి భారతీయ సంస్కృతి. 9 ఏళ్ళైంది మోడీ వచ్చి, కనీసము పిల్లల అరచేతుల్లో ఉన్న సెల్ ఫోన్లలో పోర్నోగ్రఫీ రాకుండా ఆపలేకపోయాడు కదా. సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టినా, సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా, సుప్రీంకోర్టు పలుసార్లు ఎన్నో కామెంట్స్ చేసినా కూడా ఈ రోజు వరకు కూడా ఇవాళ దిశ రేప్ చేశారని చెప్పి ఆ నలుగురిని తీసుకుపోయి చంపేశారు. వాళ్ళదే తప్పుందా, లేదా ఈ ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంచి పోషిస్తున్న పాలక వర్గాలది కూడా వారు చేసిన నేరంలో భాగమని అనుకోవచ్చు? డెఫినెట్గా పాలకవర్గాలదే భాగం, పాలకవర్గాలే భాగం, దాంట్లో కాదనటానికి వీల్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా బ్యాన్ చేయగలరు, చేయటం లేదు. ఎందుకు చేయటం లేదు అనేది ఎవరికి తెలియదు, మనకి అర్థం కాని విషయం. అంటే భారతీయ సంస్కృతి ప్రతినిధులు అని చెప్పుకుంటారు కదా. సంస్కృతులు సార్, మీరు కూడా సినిమా వాళ్ళు కదా, మన అందరం సిగ్గుతో తల వంచుకుని వీలైతే సినిమా వాళ్ళంతా చచ్చిపోవాల్సినంత మాట అన్నారు వాళ్ళు ఒక టైంలో. పద్మావతి టైంలో సినిమా వాళ్ళ పెళ్ళాలందరూ, ఫ్యామిలీస్ అందరూ, ఆడవాళ్ళు అందరూ చెడిపోయిన వాళ్ళు అన్నారు అని స్టేట్మెంట్. ఎవరు? ఎంపీ, ఒక పార్టీ ఎంపీ, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఆన్ రికార్డ్. నేను టీవీలో ఉన్నప్పుడు ఒక ఛానల్లో ఆయన నేను లైవ్లో ఉన్నా, ఆయన లైవ్లో ఉండి ఆయన చెప్తున్నాడు, నాకు మెరుగు మాలం వీళ్ళంతా చెడిపోయిన వాళ్ళే అన్నాడు ఆయన. ఎంత దుర్మార్గం సార్! ఇంత దుర్మార్గం అంటే దీన్ని కండెమ్ చేసిన వాళ్ళు ఎవరు? మన వాళ్ళు వచ్చి కండెమ్ చేయలేదు, సినిమా వాళ్ళు కండెమ్ చేయలేదు, వాళ్ళు బీజేపీ వాళ్ళు కండెమ్ చేయలేదు. మరి స్త్రీ అంటే మన దేవత కదా. ఇన్ని లక్షల మంది కార్మికులు ఉన్న వాళ్ళు, సినిమా వాళ్ళ భార్యల్ని, ఫ్యామిలీస్ని అంటే ఎవరు మాట్లాడలేదు. ఇది వెరితనలు వేస్తున్నారు సార్ ఇది. ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో 2047 వరకు ఈ 77 ఏళ్లలో సాధ్యం కాని దాన్ని సాధ్యం చేస్తాము అని అంటున్నారు. మీరు అన్నట్టు ఎకనామికల్గా ప్రోగ్రెస్ చూపెట్టి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూపెట్టి అందరి కళ్ళు కప్పొచ్చు, వరల్డ్ బ్యాంక్ కళ్ళు కప్పొచ్చు, అందరి కళ్ళు కప్పొచ్చు. కానీ నిజమైన జీవన ప్రమాణాలు పెరగడము, ప్రజల్లో ఒక చైతన్య స్థాయి పెరగడము, విద్య పూర్తిగా మనం అనుకున్న పద్ధతిలో కేవలం సంతకం పెట్టే విద్య కాకుండా ఒక ఉన్నత స్థాయి వరకు వాళ్ళని తీసుకెళ్లడము, తర్వాత అంతరాలు లేని వ్యవస్థను సృష్టించడం అనేది ఈ 20 ఏళ్ళలో మళ్ళీ సాధ్యమవుతుంది, 24 ఏళ్లలో సాధ్యమవుతుందా? అంతరాలు లేని వ్యవస్థ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ సార్, జరిగే పని కాదు, జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తారని అయితే నేను నమ్మను, నాకు నమ్మకం కూడా లేదు. బట్ ఇదేంటంటే మనం దీంట్లో సాటిస్ఫై అవుతున్నాం. మన ఏ స్థితికి తెచ్చారని ఇందాక మీరు అన్నారు కదా, ఏంటి డొనేషన్ ఇచ్చినట్టు ఏదో జస్టిఫై చేయడం అనేది, ఏదో ఒకటి ఇచ్చేస్తా ఉంటే, జనాకర్షక పథకాలు ఇచ్చేస్తుంటే వాడు నాకు బస్సు వచ్చేసింది, ఏదో ఇల్లు ఇచ్చిండే, లేకపోతే కారు ఇచ్చిండే, ఇంకోటి ఇచ్చిండే, లోన్ ఇచ్చిండే. అంటే నేను కారు ఓన్ చేసుకోవాల్సిన వాడిని కారు లోన్ కట్టుకుంటా కూర్చుంటున్నా జీవితాంతం అనే ఫీలింగ్ రావట్లే మనకి. ఐ కుడ్ గెట్ ఏ కార్, ఐ కుడ్ గెట్ ఏ హౌస్ అని అనుకుంటున్నాము. ఇవాళ సార్ నేను ఉద్యోగం చేసినప్పుడు 75, 89, 90 దాకా నేను ఉద్యోగాలు చేశాను. 90లో నేను రిజైన్ చేసినప్పుడు 1010 రూపీస్ నా జీతం. అప్పుడుకి నేను ఇక్కడ సంజయ్ రెడ్డి నగర్లో ఇల్లు తీసుకుంటే 175 రూపాయలు కిరాయి కట్టుకుని నేను ఉంటే, నా 3 పిల్లలు ఉంటే హ్యాపీగా యూస్ట్ ఒక 50-30 రూపాయలు మిగులుతుండే, 100 రూపాయలు మిగులుతుండే. మరి ఇవాళ 1,00,000 రూపాయలు మినిమం శాలరీ 18,000 చెప్రాసికి కూడా డిసైడ్ అయింది. సో వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు వస్తుంది. 1,00,000 రూపాయలు వచ్చేవాడికి ఎంత మిగులుతుంది సార్? ఏం మిగులు? ఉల్టా వాడు క్రెడిట్ కార్డ్ అప్పు, ఆ అప్పు, ఈ అప్పు, ఈఎంఐ, మళ్ళీ ఈఎంఐలకి ఈఎంఐలు లాగా బతుకుతున్నారు వాళ్ళు. బట్ దే ఆర్ హ్యాపీ. నేను బాగున్నాను, సాటర్డే సండే పోయి ఇంకా అప్పులు చేసి పబ్బుల్లో తిరిగి వచ్చి. సో మనం అన్నిటికీ వాళ్ళకి ఒక పిచ్చి ఇయేసినాం, అలవాట్లు కొన్ని చేసేసి దాంట్లో హ్యాపీ అని వాళ్ళు అనుకునే పరిస్థితి తీసుకొచ్చాం. సో దే థింక్ దే హ్యావ్ డెవలప్డ్, వీ హ్యావ్ డెవలప్డ్. సార్ చివరగా ఈ మనం మాట్లాడే మాటలను పాలసీ మేకర్స్ వినకపోవచ్చు, కానీ ఎలాంటి పద్ధతిలో ఈ రాబోయే 25 ఏళ్ల పాలన కొనసాగితే కనీసం ఇప్పటికంటే ఒక్కడుగు మనం ముందుకు పోగలుగుతాం, మెరుగైన పాలనను పాలకులు అందించగలుగుతారు అనేది, దాని మీద ఏమైనా ఇన్సైట్స్ మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? మనిషిని మనిషిగా ప్రేమించడం వరకు నేర్పిస్తే చాలు సార్, మిగిలిన ఏమొద్దు, వాడే పైసలు ఇవ్వక్కర్లేదు, ఏమక్కర్లేదు. ముందు మనుషులుగా ప్రేమించుదాం. ఎదుటివాడిని ఎవడైనా ఏ కులం అవడం, ఏ మతం అవడం అని వాడిని ద్వేషించడం అనేది మానేస్తే చాలు. నాకేం కోరిక లేదు, ఎందుకంటే నాకు నమ్మకం కూడా లేదు ఇంకేదో అవుతుందని. ఎందుకంటే మనం మారిపోయాం సార్. ఇంతకుముందు నేను సాటిస్ఫై అవ్వండి కదా సార్. ఇంతకుముందు కిరసనాయిల్ రేటు పెరిగిందంటే స్ట్రైక్ చేశాను, పవర్ రేటు పెరిగితే రోడ్డు మీదకి వచ్చేటోడిని. నేను ఏది వచ్చినా కానీ నేను రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసినవాడిని.
ఇవాళ ఏది జరిగినా మనం మాట్లాడే పరిస్థితి అట్లీస్ట్ హేట్రెడ్ అన్న తగ్గిద్దాం, అంత మట్టుకు మన చేతుల్లో ఉంది. ఇది తగ్గించాలంటే సిలబస్లో చిన్నతనం నుంచే ఇటువంటి విషయాల మీద పిల్లలకు పాఠాలు చెప్పడం, అవగాహన కల్పించడము, తర్వాత మానవ సంబంధాల గురించి చెప్పే బలగం లాంటి సినిమాలు విస్తృతంగా రావడము. మీడియా అనేది చాలా పవర్ఫుల్ సార్. కానీ దాన్ని ఒక సామాజిక చైతన్యాన్ని పెంచడం కోసం కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళకి పెట్టిన డబ్బులు రావట్లేదు. మీరు కూడా చాలాసార్లు ప్రయత్నం చేశారు. మీ సినిమాలన్నీ కూడా మెసేజ్ ఓరియంటెడే. నేను అభిమానించే దర్శక నిర్మాతల్లో మీరు ఉంటారు. సో కానీ ఏం చేస్తే మనము కొంత రీచ్ కాగలుగుతాము, మీరన్న మనిషిగా ప్రేమించగలిగే ఒక తత్వాన్ని చిన్నతనం నుంచి అలవాటు చేయడానికి, లేదా కొంత మారాలనుకున్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఏం లేదు సార్, మనం పెద్దగా చేసేదేం లేదు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, ఈ టెక్నాలజీ మనం అలవాటు చేయాలి. ఇప్పుడు వాళ్ళు అంతా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వాళ్ళు ఏం చేయాలి, జింగిల్స్లోనే నేర్చుకుంటుంటారు, జింగిల్స్ లాగానే నడుపుతూ ఉంటుంది. మనకి ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా కానీ టీవీ మీడియా కానీ సినిమాలు ఇప్పుడు తగ్గించారు చూడటం. సినిమా ఇట్స్ నాట్ ఈజీ. ఇంతకుముందు ఈజీగా ఉండేది. ఓటీటీలు వచ్చినాయి, లేకపోతే యూట్యూబ్లో వచ్చినాయి, ఫ్రీగా వచ్చినాయి, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీళ్ళు ఈ ఇంతకుముందు మన చిన్నప్పుడు ఎథిక్స్ క్లాస్ అనేది ఒకటి ఉండేది, సెపరేట్ క్లాస్ ఉండేది. మోరల్ సైన్స్ అనేవారు, ఎథిక్స్ అనేవారు, 2 పేర్లు పెట్టేవారు. ఇప్పుడు అది లేదు. అటువంటి డీటెయిల్స్ ఉండేవి, వాటిలో నీతి కథలే ఉండేవి. అసలు నా డీటెయిల్స్ లేవు, ఏమీ లేవు. ఇప్పుడు అన్నీ పోయినాయి. ఇప్పుడు ఇవన్నీ వచ్చి మళ్ళీ దాన్ని చేసి ఇంక్లూడింగ్ సోషల్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియాలో పోర్నోగ్రఫీని బంద్ చేపించి అవి కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ అన్నీ తీసేసి అన్ని వేల ఛానల్స్ నీతి కథలను తీసుకొస్తే చూసిన వాళ్ళు చూస్తారు, మెల్లిమెల్లిగా డెవలప్ అవుతారు. ఒక జనరేషన్ తర్వాత బెటర్ అవుతుంది. సార్ మనం ఆశావాదులం, ఏం జరిగినా జరగకపోయినా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోవాలి. 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతోని ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.